అందరికీ నమస్కారం. నేను మీ సుజాత రవీంద్రనాథ్. ఈరోజు నేను కుర్తా మీద క్రియేటివ్ అండ్ డివైన్ ఆర్ట్ ఆవు దూడ కృష్ణుడు పికాక్ ఫెదర్స్ పెయింటింగ్ ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఈ పెచ్వాయ్ పెయింటింగ్ నేను సింగిల్ డేలో చేయలేదు కాబట్టి అక్కడక్కడ లైటింగ్ వేరియేషన్స్ ఉంటాయి. ప్లీజ్ ఇగ్నోర్ చేయండి. ఈ బ్యూటిఫుల్ పెయింటింగ్ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూస్తే మీరు కూడా చాలా ఈజీగా పెయింటింగ్ చేయగలరు. ముందుగా ఆవు దూడ కృష్ణుడు కుర్తా బాడీ మీద పిచ్వాయ్ పెయింటింగ్ చేయడం కోసం వైట్ కార్బన్తో డిజైన్ ట్రేస్ తీసుకున్నాను. ముందుగా కృష్ణుడి ఫేస్కి బాడీకి అంతా కూడా వైట్ ఫ్యాబ్రిక్ పెయింట్ అప్లై చేసుకోవాలి. ఇలా వైట్ కలర్ అప్లై చేయడానికి క్యామ్లిన్ రౌండ్ 2 బ్రష్ వాడుతున్నాను. ఈ పెయింటింగ్ కోసం బాడీకి వాడుతున్న క్లాత్ పర్పుల్ కలర్ ప్యూర్ పట్టు. ఎప్పుడైనా ఫిగర్ వర్క్స్ ఫేసెస్ క్లారిటీగా రావాలంటే ప్యూర్ పట్టు కానీ ప్యూర్ టస్సర్ కానీ తీసుకోండి. ఇలా చిన్ని కృష్ణుడు అంతా కూడా టోటల్ వైట్ అప్లై చేసాం కదా. ఇప్పుడు సెర్లైన్ బ్లూ కలర్ చాలా చిన్న పెయింట్ తీసుకొని ముందు నుదురు నుండి చాలా లైట్గా కలర్ అప్లై చేయండి. చాలా చిన్న కలర్ తీసుకుంటూ నేను వీడియోలో చూపిస్తున్నట్లు అప్లై చేయండి. ఇప్పుడు మళ్ళీ కొంచెం వైట్ తీసుకొని ముక్కు మీద కనురెప్పల మీద కనుబొమ్మల మీద లైట్గా అప్లై చేస్తూ బ్లూలో మెర్జ్ అయినట్లు చేయండి. ఎప్పుడైనా ఇలా ఫిగర్ వర్క్ చేసినప్పుడు ఫేస్ మీద లైటింగ్ ఏ ప్లేస్లో పడుతుందో అదంతా వైట్ వేస్తూ బ్లూలో మెర్జ్ చేయాలి. ఇప్పుడు 000 బ్రష్తో కళ్ళు కనుబొమ్మలు పెదవులు ముక్కు అన్నీ కూడా అవుట్లైన్ ఇవ్వండి. వేసిన బ్లాక్ డ్రై అయిన తర్వాత కళ్ళకి వైట్ అప్లై చేసి బ్లాక్తో ఐబాల్స్ వేయండి. చిన్ని కృష్ణుడికి గులాబీ రంగు బుగ్గల కోసం బుగ్గల మీద చిన్న బ్రిలియంట్ పర్పుల్ కలర్ తీసుకొని రౌండ్గా అప్లై చేయండి. లిప్స్కి క్రిమ్సన్ రెడ్ అప్లై చేసి క్రింద లిప్కి వైట్తో లైట్గా షేడ్ చేయండి. కృష్ణుడి నామాలు కూడా క్రిమ్సన్ రెడ్తో చక్కగా వేసుకోండి. ఎప్పుడైనా సరే ఫేస్ పార్ట్ కన్నా బాడీ పార్ట్ చిన్న డార్క్ కలర్ ఉంటుంది. బాడీ అంతటికి సెర్లైన్ బ్లూని అండ్ వైట్తో మెర్జ్ చేస్తూ నేను వీడియోలో చూపిస్తున్నట్లు అప్లై చేసుకోండి. నేను కృష్ణుడి తలపాగాకి పెర్ల్ గోల్డెన్ ఎల్లో అండ్ ఆరెంజ్తో షేడ్ చేస్తున్నాను. మీరు మీకు నచ్చిన కాంబినేషన్ వాడుకోండి. కృష్ణుడి తలలో పెట్టుకునే నెమలి పించాలకి ముందుగా వైట్ అప్లై చేయండి. కృష్ణుడు పై పంచికి తలపాగాకు వాడిన ఆరెంజ్ అండ్ పెర్ల్ గోల్డెన్ ఎల్లో వాడుతూ క్రింద పంచికి లెమన్ ఎల్లో కాంబినేషన్ ఇచ్చాను. అక్కడక్కడ బ్రైట్నెస్ కోసం పెర్ల్ వైట్ కూడా టచ్అప్ ఇచ్చాను. లెమన్ ఎల్లో మీద కృష్ణుడు కూర్చున్న పొజిషన్ చూపిస్తూ మడతలన్నీ కూడా ఆరెంజ్తో షేడ్ చేశాను. కృష్ణుడి చేతిలో ఒదిగి ఉన్న దూడకి వైట్ కలర్ అప్లై చేయండి. ఈ దూడంతా కూడా వైట్ డార్క్ బ్రౌన్తో షేడ్ చేస్తే లైట్ గోధుమ రంగులోకి వస్తుంది. ఇప్పుడు మళ్ళీ వైట్ అప్లై చేసి వైట్ని హైలైట్ చేయండి.
కృష్ణుడి చేతిలో దూడ ఒదిగి ఉన్నట్లు అపిరెన్స్ రావాలి. కృష్ణుడు వెనకున్న ఆవును కూడా వైట్ కలర్ అప్లై చేసి లైట్గా డార్క్ బ్రౌన్తో షేడ్ చేయండి. నేను గత 25 సంవత్సరాల నుండి అన్ని రకాల పెయింటింగ్స్ చేస్తున్నాను. పెయింటింగ్లో నాకున్న ఎక్స్పీరియన్స్ ఏమిటి అనేది నేను చేసిన రాధాకృష్ణ పెయింటింగ్ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. లింకు డిస్క్రిప్షన్లో పెడతాను చూడండి. శారీస్ మీద కానీ, డ్రెస్సెస్ మీద కానీ, బ్లౌజెస్ మీద కానీ, పిల్లల ఫ్రాక్స్ అండ్ షర్ట్స్ మీద కానీ ఏ రకమైన ఫ్యాబ్రిక్ పెయింటింగ్ కావాలనుకుంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి. పిల్లల ఫ్రాక్స్ మీద, షర్ట్స్ మీద నేను చేస్తున్న పెయింటింగ్ సిరీస్ త్వరలో అప్లోడ్ చేస్తాను. ఆవు మోపు మీద వెర్మిలియన్ కలర్ని అప్లై చేయండి. ఆవుకి, దూడకి కళ్ళు నేను వీడియోలో చూపిస్తున్నట్లు అందంగా తీర్చిదిద్దండి. ఏ పెయింటింగ్ చేసినా కళ్ళు మనం అందంగా తీర్చిదిద్దితే పెయింటింగు అందం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. నేను ఫ్యాబర్ క్యాస్టిల్ 000 బ్రష్తో కళ్ళు వేస్తున్నాను. కళ్ళు మన వైపు చూస్తున్నట్లు రావాలంటే ఐబాల్స్లో చిన్నగా వైట్ అప్లై చేయాలి. కృష్ణుడు తన మీద ఉన్న నెమలి పించాలను కూడా తీర్చిదిద్దినట్లు వేసుకోండి. నెమలి పించాలు ఎలా వేసుకోవాలన్నది కూడా ఇప్పుడే చూపిస్తాను. కృష్ణుడి చెవిపోగులు, ఆవు మెడలో గంటలు, ఇలా చిన్న చిన్న మైనర్ పార్ట్స్ అన్నీ కూడా ఈ వీడియో చూస్తూ ఫాలో అయిపోండి. చివర్లో మరలా దూడకి, ఆవుకు కూడా వైట్ కోట్ వేస్తూ వైట్ని హైలైట్ చేస్తే బ్రైట్గా కనిపిస్తాయి.
ఇప్పుడు లోటస్లు పెయింటింగ్ చేయడం కోసం వైట్ అప్లై చేసి బ్రిలియంట్ పర్పుల్ కలర్ తోటి వైట్ తోటి షేడ్ చేయండి. బ్యాక్నున్న పెటల్స్ డార్క్ కలర్గా, ఫ్రంట్నున్న పెటల్స్ చిన్నగా వైట్ షేడ్ చేస్తూ ఈ వీడియోని ఫాలో అయిపోండి. ఆవు, దూడ, కృష్ణుడు, లోటస్లతో కూడిన పిచ్వాయ్ పెయింటింగ్ నాకైతే చాలా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో మీ కామెంట్స్లో చెప్తారా? ఇప్పుడు కుర్తా క్రింద భాగంలో వచ్చే నెమలి పించాలు ఎలా వేయాలో చూపిస్తాను. నెమలి పించాలు కుర్తా క్రింద అంతా యూనిఫామ్గా రావడం కోసం ఇలా డిజైన్ తీసుకొని పింఛం లోపల ఇలా వైట్ అప్లై చేసుకోండి. ముందుగా రౌండ్ 2 బ్రష్తో మెటాలిక్ గ్రీన్తో ఇలా వేసుకోండి. పింఛం లోపల ప్రషియన్ బ్లూ, నెక్స్ట్ వైట్, మెటాలిక్ గ్రీన్, ఆరెంజ్, బ్రిలియంట్ పర్పుల్, మెటాలిక్ గోల్డ్, మళ్ళీ మెటాలిక్ గ్రీను, ఇలా ఒక కలర్లో ఒక కలర్ని మెర్జ్ చేస్తూ వేసుకోండి. ఇప్పుడు ఫ్లాట్ 5 బ్రష్తో మెటాలిక్ గోల్డ్తో ఇలా స్ట్రోక్స్ ఇవ్వండి. ఇప్పుడు మళ్ళీ మెటాలిక్ గ్రీన్తో స్ట్రోక్స్ ఇవ్వండి. ఇప్పుడు డార్క్ గ్రీన్తో చిన్నగా 000 బ్రష్తో స్ట్రోక్స్ ఇవ్వండి. పింఛం లోపల ప్రషియన్ బ్లూకి వైట్తో లైట్గా షేడ్ చేయండి. 3D గోల్డ్ అవుట్లైనర్తో స్ట్రోక్స్ లాగా లాగండి. పింఛం లోపలంతా కూడా 3D గోల్డ్ అవుట్లైనర్తో అవుట్లైన్ ఇవ్వండి. చిన్నగా వైట్ లైనర్తో డ్రాప్ లాగా పెడితే నెమలి పింఛం పెయింటింగ్ ఫినిష్ అయిపోయిందండి.
ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అలాగే ఫ్యాబ్రిక్ పెయింటింగ్ ఆర్డర్స్ కోసం స్క్రీన్ మీద ఉన్న నంబర్కి వాట్సాప్ మెసేజ్ మాత్రమే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.